నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు కావడంతో పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించే రీఫండ్ ప్రక్రియను ఎన్టీఏ ప్రారంభించింది. అయితే ఈ రీఫండ్ పొందాలంటే ప్రతి అభ్యర్థి తమ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయడం లేదా ఇప్పటికే నమోదు చేసిన వివరాలను ధృవీకరించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి జూలై 7వ తేదీ రాత్రి 11:50 వరకు మాత్రమే గడువు ఉందని, ఆ తర్వాత ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలు అనుమతించబోమని ఎన్టీఏ వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత బ్యాంక్ వివరాలను నమోదు చేయని లేదా ధృవీకరించని అభ్యర్థులు ఫీజు రీఫండ్ పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని స్పష్టంగా హెచ్చరించింది. బ్యాంక్ వివరాలను ఎలా నమోదు చేయాలి, ఎలా ధృవీకరించాలి? అభ్యర్థులు ముందుగా నీట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి క్యాండిడేట్ యాక్టివిటీ విభాగంలో ఉన్న సంబంధిత లింక్పై క్లిక్ చేయాలి. అనంతరం తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్, క్యాప్చా నమోదు చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడికి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయాలి. గతంలో బ్యాంక్ వివరాలు నమోదు చేయని అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఖాతాదారుడి పేరు, బ్యాంక్ పేరు వంటి వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. భద్రతాపరంగా బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ అప్లోడ్ చేయడం కూడా మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ వివరాలు నమోదు చేసిన అభ్యర్థులు కూడా మరోసారి వాటిని పరిశీలించి స్క్రీన్పై కనిపించే డిక్లరేషన్ బాక్స్ను టిక్ చేసి తప్పనిసరిగా కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ దశను పూర్తి చేయకుండా ప్రక్రియ పూర్తయినట్లుగా పరిగణించరు. అన్ని వివరాలు విజయవంతంగా సమర్పించిన తర్వాత స్క్రీన్పై డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే సందేశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ సందేశం కనిపించకపోతే సాంకేతిక సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున మరోసారి లాగిన్ అయి వివరాలను పరిశీలించి మళ్లీ ధృవీకరించాలని ఎన్టీఏ సూచించింది. జూలై 2వ వారంలో నీట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం. ఫీజు రీఫండ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నీట్ యూజీ 2026 ఫలితాలను జూలై 2వ వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో నీట్ అభ్యర్థులు తమ విద్యా ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. జూలై 7 తర్వాత అవకాశం ఉండదు. అభ్యర్థులు జూలై 7వ తేదీ రాత్రి 11:50 లోపు తప్పనిసరిగా తమ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి లేదా ధృవీకరించి కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ గడువు దాటిన తర్వాత ఎలాంటి అభ్యర్థనలను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేసింది. బ్యాంక్ వివరాలను ధృవీకరించని అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండ్ పొందే అర్హతను కోల్పోతారు. అందువల్ల చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.